ఈరోజు కూడా వైసీపీ విష ప్రచారం చేస్తుంది. శాసనసభలో చర్చలో పాల్గొని లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మరోసారి మభ్యపెట్టాలని చెప్పి వైసీపీ నాయకులు ఈ రోజున మాట్లాడి వాకౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. అమరావతి ఎక్కడో తీసుకెళ్లి మచిలీపట్నం దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు దాకా హైవే రోడ్డు అమ్మట రాజధాని ఏర్పాటు చేయాలంటున్నాడు. హైవే రోడ్డు అమ్మట భూముల రేట్లు విపరీతంగా ఉంటాయి. ఆడ భూమి ఎకరం కొనాలన్నా అరెకరం కొనాలన్నా కొనలేనటువంటి పరిస్థితి. అక్కడ రాజధాని ఏ విధంగా పెడతారు, రాజధాని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? ఇక్కడంటే రాజధాని రైతులు 29,000 రైతు కుటుంబాలు 34,300 ఎకరాల భూమిని ఆ రోజున ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎకరం నుంచి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకొని మేమైతే భూములు ఇచ్చాం. అక్కడ భూములు చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఎవరు ఒక గేజం కూడా భూమి ఎవరు అసలు సాట రాజధాని ఎలా పెడతారు? అదేవిధంగా ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. అక్కడ అవినీతి జరిగితే మరి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు వెళ్ళారు, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు ఏం చెప్పారు? అక్కడ అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి మా దగ్గర తక్కువ భూములకి తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనుయాయులు భూములు కొన్నారని చెప్పి ఏ ఒక్క రైతు కూడా మా దగ్గరికి రాలేదు. అటువంటిప్పుడు మీరు ఎలా చెబుతారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని? అక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకో మా కోర్టు దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజు ఎవరు కూడా మాకు అన్యాయం జరగలేదని చెప్పి రైతులందరూ చెబుతున్నారు. కాబట్టి అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, అక్కడ ఎటువంటి అన్యాయం, అక్కడ ఎటువంటి మోసం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే దయచేసి విషప్రచారం మానుకోవాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. సార్, మొత్తం మీద ఏదైతే ముందు చెప్పిన 3 రాజధానులు విధానం ఒక మిథ్య అయితే ఈ మావిగన్ అనేది ఒక మాయ అని రైతులు చెబుతున్నారు. ఇటువంటి రాజధానులు ఈ టైపులో కట్టడం అసాధ్యం అని కూడా వీరంతా చెబుతున్నారు. రైతులు భాగస్వామ్యం ఉండబట్టి అమరావతి సాధ్యమైంది, కానీ రాజధాని హైవే వెంబడి భూములు కొనాలంటే కోట్లాది రూపాయలు అవుతుంది. అసలు సాధ్యమే కాని కొత్త ఆలోచనలని జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్తారో అర్థం కాదని రైతులు చెబుతున్నారు. రైట్ సత్య చూస్తున్నాం. రైతులు ఖచ్చితంగా అటు పార్లమెంట్లో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కావచ్చు, కేంద్రానికి కూడా వారు ధన్యవాదాలు తెలపడమే కాదు, ఈ యొక్క మావిగన్ అనేటువంటి దానికి ఇవాళ ఇప్పటికే రైతులకు న్యాయం చేయాలని ఒక వైపు చెప్తూనే మళ్ళీ భూసేకరణ, మళ్ళీ భూములు ఇచ్చేటువంటి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరుంటారు? ఇంత రప్చర్ జరిగిన తర్వాత అనే విషయాన్ని కూడా ఆలోచించాలనేది సామాన్య రైతులు చెప్తున్నటువంటి మాట. మరి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? లేకపోతే ఆలోచించే ఒక కొత్త వ్యవహారాన్ని ఏ ప్రాంతంలో అయితే అభివృద్ధి అమరావతి సంబంధించినటువంటిది, అటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి రియాక్షన్స్ కావచ్చు, ఆ ప్రాంతంలోనే మరొక రకమైనటువంటి చిచ్చుకు తెరలేకపోతున్నారా? ఈ యొక్క ప్రతిపాదన ఏంటనేది మరి వారే చూడాలి. సో రామారావు, ఒక విషయం, రేపు రాజ్యసభకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇటు అంటే ఇవాళ మొత్తం కూడా ఎంపీలు కావచ్చు లేదా కేంద్ర మంత్రులు లోక్సభలో పార్టిసిపేట్ చేశారు, అంతా అయింది. సో ఇవాళ ఎవరైనా